తిరుమల క్షేత్రంలో ఈ మధ్యన అవాంఛనీయ ఘటనలు వరుసపెట్టి మరీ జరుగుతున్నాయి. అంటే మనం ఈ 3-4 నెలలుగా చూస్తూ ఉంటే తొక్కిసలాట జరగడం కానీ, పైకిన గంజాయి సేవించేటటువంటి వాళ్ళు రావడం కానీ, అలానే ఈ నాన్ వెజ్ తినేటటువంటి వాళ్ళు పైకి రావడము, అన్య మతాలకు సంబంధించినటువంటి పోస్టర్లు అంటించుకున్నటువంటి వాహనాలు పైకి వస్తుండడము, ఇవన్నీ కూడా విజిలెన్స్ లోపం చాలా స్పష్టంగా కనపడుతోంది. టీటీడీలో గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఉండేటివి కాదు. ఈ భద్రతా వైఫల్యాలకు ముమ్మాటికి కారణం ఇంతకు మునుపు కూడా మేము మాట్లాడుతూ అనేక సార్లు చెప్పినాం. అధికారుల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపమే ఈ గందరగోళమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది. తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ముమ్మాటికి ఈ భద్రతను మెయింటైన్ చేయడంలో తిరుమల క్షేత్రంలో ఫెయిల్ అయింది. విజిలెన్స్ లోపం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. ఈ సందర్భంగా మన స్థానిక ఎంపీ గురుమూర్తి గారు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తిరుమలలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం తిరుమల క్షేత్రంలో పరిపాలనను సాగిస్తోంది. మీరు కల్పించుకోకపోతే తిరుమల ప్రాముఖ్యానికే దేవుడికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దీంట్లో భంగం వాటిల్లేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పరిస్థితులు మారాలి.